ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం వార్షిక పరీక్షలో చాలా ముఖ్యమైన మొదటి ప్రశ్న గురించి తెలుసుకోబోతున్నాం. అదే ప్రతిపదార్థ తాత్పర్యం. ముఖ్యంగా ఎగ్జామ్లో పదే పదే వచ్చే భరత కులంబు పద్యంపై పూర్తిగా దృష్టి పెడదాం. 8 ఈ ఒక్క నంబర్ చుట్టూనే ఈరోజు మన డిస్కషన్ అంతా. ఎందుకంటే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం సరిగ్గా రాస్తే మనకు దొరికేవి సరిగ్గా 8 మార్కులు. ఆ మార్కులను ఎలా ఈజీగా సంపాదించాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే అసలు ప్రశ్న ఇదే కదా, ఆ 8 మార్కులను ఎలా సాధించాలి? చాలా సింపుల్. ఈ విశ్లేషణలో మనం పద్యంలోని ప్రతీ పదాన్ని విడమరచి చూద్దాం. దాంతో పరీక్షలో పూర్తి మార్కులు తెచ్చుకోవడానికి ఒక క్లియర్ ప్లాన్ మనకు దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. సరే, మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం విశ్లేషించబోయే పద్యం భరత కులంబు. ముందుగా మనం ఈ పద్యాన్ని ఒకసారి పూర్తిగా చూద్దాం. గుర్తుపెట్టుకోండి, పద్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే ప్రతిపదార్థం రాయడం చాలా తేలికవుతుంది. నేనీ పద్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. భరతకులంబు ధర్మమును బాడియు సత్యమున్ పొత్తును పెంపును కరుణయుం కల్గియుండు అనగనుతిని గన్నది యందు సద్గుణోత్తరులరు నీవు నీ అనుగు తమ్ముడు నీ తనయులెశోదురందర శుభశీలుడు ఈ సుచరిత క్రమం ఇప్పుడు తప్పనేటికిన్. ఓకే, పద్యం విన్నారు కదా. ఇప్పుడు దీన్ని పదం పదం విడమరచి దాని లోతుల్లోకి వెళ్దాం. సో ప్రతిపదార్థం పేర్లోనే ఉంది కదా, ప్రతి పదానికి అర్థం. సమాధానంలో ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు మనం ఈ పద్యంలోని ముఖ్యమైన పదాలను ఒక్కొక్కటిగా తీసుకుని వాటి అర్థమేంటో పరిశీలిద్దాం. పద్యం దేంతో మొదలవుతోంది? భరతకులంబు. సింపుల్గా చెప్పాలంటే భరతవంశం. ఈ యొక్క మాటతోనే పద్యం యొక్క మెయిన్ థీమేంటో మనకొక ఐడియా వచ్చేస్తుంది. మరి ఆ భరతవంశం గొప్పతనమేంటి? పద్యంలోనే ఉంది. ధర్మం, న్యాయం మరియు సత్యం. ఇవే ఆ వంశానికి పునాదిరాళ్లు లాంటివి. ఈ విలువల వల్లే ఆ వంశానికి అంత పేరొచ్చింది. అంతేనా? కాదు, ఇంకా ఉన్నాయి. కేవలం ధర్మం, సత్యనే కాదు, స్నేహం, గౌరవం, దయ ఈ లక్షణాలు కూడా ఆ భరతవంశాన్ని గొప్పగా నిలబెట్టాయి. సరే, ఇన్ని మంచి గుణాలున్నాయి కదా, దానివల్లేమైంది? లోకమంతా వాళ్ళని పొగిడింది. అదే నుతింగన్నది అంటే గొప్ప ప్రశంసలను పొందింది అని అర్థం. ఇప్పటివరకు వంశం గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు పద్యం కొంతమంది వ్యక్తుల మీదకు ఫోకస్ షిఫ్ట్ చేస్తోంది. వాళ్లను ఏమని పిలుస్తోంది? సద్గుణోత్తరులరు, అంటే మంచి గుణాలున్న వాళ్లందరిలోకల్లా ఉత్తములు, బెస్ట్ అన్నమాట. మరి ఆ బెస్ట్ పీపుల్ ఎవరు? పద్యం క్లియర్గా చెప్తోంది. నీవు అంటే ధృతరాష్ట్రుడు, మరి నీ అనుగు తమ్ముడున్ అంటే అతడికి ఎంతో ఇష్టమైన తమ్ముడు పాండురాజు. ఓకే, వాళ్ళిద్దరి గురించేనా? కాదు, వాళ్ల నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా చెప్తోంది. వారి కొడుకులెలాంటివాళ్లు? యశోధురంధర శుభశీలురు. అబ్బా, ఎంత పెద్ద పదం కదా. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల ఫ్యామిలీ పేరు, కీర్తి ప్రతిష్టలను కాపాడగల సత్తా ఉన్న మంచి ప్రవర్తన కలవాళ్లు అని అర్థం. ఇప్పుడు పద్యం క్లైమాక్స్కి వస్తోంది. ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ముగుస్తుంది. ఈ సుచరిత క్రమము ఇప్పుడు తప్పనేటికెన్ అంటే తలతరాలుగా ఇంత గొప్పగా నడుచుకున్నారు కదా, ఆ మంచి దారిని ఇప్పుడు ఎందుకు వదిలేయాలి అని సూటిగా అడుగుతోంది. పద్యం యొక్క ఆత్మంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం పద్యంలోని ప్రతి పదాన్ని విడివిడిగా చూశాం. ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని అంటే తాత్పర్యాన్ని ఎలా రాయాలో చూద్దాం. చూడండి, ఇదొక కథలాంటిది. స్టెప్ బై స్టెప్ వెళ్తే చాలా ఈజీ. ముందుగా భరతవంశం గొప్ప గుణాల గురించి చెప్పాలి. తర్వాత ఆ వంశంలో గొప్పవాళ్లైన ధృతరాష్ట్రుడు, పాండురాజుల గురించి చెప్పాలి. ఆ తర్వాత వారి పిల్లలు కూడా మంచివాళ్లేనని చెప్పి ఫైనల్గా ఇంత మంచి దారిని ఇప్పుడు ఎందుకు తప్పుతున్నారు అనే ప్రశ్నతో ముగించాలి. అంతే, తాత్పర్యం రెడీ. రైట్, పద్యం అర్థమైంది, ప్రతి పదార్థం తెలిసింది, తాత్పర్యం ఎలా రాయాలో తెలిసింది. ఇప్పుడు దీన్నంతా కలిపి ఎగ్జామ్లో ఆ 8 మార్కులు ఎలా కొట్టాలో ఫైనల్గా చూద్దాం. ఇదిగోండి, ఇది మీ సక్సెస్ ఫార్ములా. ఒక చెక్లిస్ట్ అనుకోండి. ఫస్ట్ భరతవంశం గురించి రాయాలి, తర్వాత వాళ్ల గుణగణాలను లిస్ట్ చేయాలి, ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ పేర్లను రాయాలి, ఫైనల్గా ఆ పద్యం చివర్లో ఉన్న ప్రశ్నను హైలైట్ చేయాలి. వీటన్నిటినీ ఒక ఆర్డర్లో నీటిగా పారాగ్రాఫ్లో రాస్తే చాలు, 8కి 8 మార్కులు పక్కా. ఈ సెషన్ ముగించే ముందు ఒక్క విషయం,
వందల ఏళ్ల కిందట రాసిన ఈ పద్యంలో చెప్పిన ధర్మం, న్యాయం, సత్యం ఈ రోజు మనకు అవసరమా? ఈ విలువలు ఇప్పటికీ మన సమాజానికి సంబంధించినవేనా? ఒక్కసారి ఆలోచించండి. సరే, మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్.